హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మనకి మష్రూమ్ కర్రీ ఎలా ఉంటుందనేది చూపిస్తున్నానండి. యూజువల్లీ మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు నాన్స్ లో కానివ్వండి లేదా బిర్యానీ ఇట్లాంటి వాటిలోకి సైడ్ డిష్ గా మనం కడాయి మష్రూమ్ చూస్తూ ఉంటాం మెనూ కార్డ్ లో. బట్ ఆ కడాయి మష్రూమ్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవాళ రెసిపీలో చూపిస్తాను, చూసేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, మీరు తినే ఘాటుకు తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. నేను ఇక్కడైతే కారం గలవి 7 తీసుకున్నాను. 2 ఇంచ్ సైజ్ ఉన్న దాల్చిన చెక్క ముక్కలు ఒక 3 తీసుకున్నాను. ఒక 4 లవంగాలు, 4 యాలకులు వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే మంచి సువాసన వచ్చి అవి లైట్ గా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీరు హై ఆర్ఎల్స్ మీడియం ఫ్లేమ్ లో పెడితే ఈ మసాలా స్పైసెస్ అనేవి త్వరగా మాడిపోయి స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చేసి అస్సలు బాగోదండి. సో కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోండి. వన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రఫ్ గా చాప్ చేసుకున్నటువంటి 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, అలాగే రఫ్ గా చాప్ చేసుకున్నటువంటి 3 పెద్ద సైజు కొంచెం పండినటువంటి టొమాటో ముక్కలు వేసి ఉల్లిపాయలు టొమాటోలు 2 కూడా బాగా ఉడికి దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. మీరు మూత పెట్టుకుని కుక్ చేసుకున్నట్టయితే ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇలా కొంచెం మషిగా టర్న్ అయ్యింది అని అనుకునే స్టేజ్ వరకు కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఉల్లి టొమాటో ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని కంప్లీట్ గా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసి ఈచ్ అండ్ ఎవ్రీ మష్రూమ్ ని ఇలా 2 పీసెస్ లాగానే కట్ చేసుకున్నానండి. నేను యూజువల్లీ మనకి మష్రూమ్స్ అనేవి సూపర్ మార్కెట్స్ లో 200 గ్రామ్స్ ప్యాకెట్స్ లో సైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో నేను అలాంటి ప్యాకెట్స్ ఒక 2 తీసుకున్నాను. మీకు గ్రామ్స్ లో చెప్పాలంటే 400 గ్రామ్స్ ఆఫ్ మష్రూమ్స్ అనేది తీసుకున్నాను. మీరు మష్రూమ్ ని మరీ ఎక్కువ పీసెస్ లాగా కట్ చేస్తే తినేటప్పుడు అవి బైట్ సైజ్ లో లేకుండా బాగోదండి. సో ఈచ్ మష్రూమ్ ని నిలువుగా అంటే 2 పీసెస్ లాగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ ని లోలోనే ఉంచుకుని ఈ కడాయికి సరిపడా మూత అనేది పెట్టేసి మష్రూమ్స్ నుంచి వాటర్ అంటే మాయిశ్చర్ కంటెంట్ రిలీజ్ అయ్యే వరకు కేవలం లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోండి. కుక్ అయిపోయిన మష్రూమ్స్ ని మరొక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరిగి అదే ప్యాన్ లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆర్ఎస్ 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులు అనేవి వేసానండి. జీడిపప్పు పలుకులు అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఈ 2 లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 4 బిర్యానీ ఆకులు వేసి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు మీరు కుక్ చేసుకోవాలి. సో వన్స్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులు వేసి ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మనకి ఆనియన్స్ అనేది గ్రేవీలో ఇలా పెటల్ సైజ్ లో ఉంటుందండి. యూజువల్లీ మనకి రెస్టారెంట్స్ లో సర్వ్ చేసేది. సో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకుని వాటిని కూడా వేసాను. ఉల్లిపాయలు మనకి లైట్ గా మగ్గితే సరిపోతుంది, బాగా బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీన్వైల్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ టొమాటో పీసెస్, అలాగే స్టార్టింగ్ లో డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మసాలా స్పైసెస్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ జార్ లోకి వేసి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, టొమాటో ఆనియన్ లో ఉన్న మాయిశ్చర్ కంటెంటే సరిపోతుంది. సో ఇలా థిక్ గా పేస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై అవుతున్న ఈ ఆనియన్స్ లోకి కడాయిలోకి ఈ పేస్ట్ అనేది వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకుని ఫ్లేమ్ ని మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 1 మినిట్ పాటు కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసి ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ అనేది పక్కకి సెపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో కుక్ అవుతున్నప్పుడే మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్ లో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని కుక్ చేసుకోండి. మూత అనేది పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. సో లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే స్టేజ్ వరకు కుక్ చేసుకోండి. మనం ఇలా గ్రేవీ టైప్ కర్రీస్ స్టెప్ బై స్టెప్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అస్సలు ఏమాత్రం కష్టంగా అనిపించదండి. రెస్టారెంట్ లో దొరికే టేస్ట్ తో వచ్చే రెసిపీస్ ని మనం ఇంట్లో చాలా ఈజీగా ఇలా రీక్రియేట్ చేసేయచ్చు. సో మనకి ఆయిల్ సెపరేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇందాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసి 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. సో అలా కుక్ అవుతుంటే ఆయిల్ అనేది మనకి రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ తినేదానికి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి.
మష్రూమ్స్ ఎప్పుడు కూడా టూ లాంగ్ టైం కుక్ చేయకూడదు. మనం ఎక్కువసేపు కుక్ చేస్తే మష్రూమ్స్ అనేది మనకి రబ్బర్ లాగా అంటే ఎలాస్టిక్ నేచర్ లాగా సాగుతున్నట్టు ఉంటుంది. సో ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఒక 2 minutes కుక్ చేయటం అయిపోతే మనకి చూసారా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవటం స్టార్ట్ అయింది. సో ఈ స్టేజ్ లో ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసి సర్వ్ చేయటమే. ఈ రెసిపీ ప్రిపరేషన్ లో మనం కారం అనేది అంటే చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయం. సో మీరు తినే ఘాటు తగినట్టుగా ఎండుమిర్చి క్వాంటిటీ అనేది స్టార్టింగ్ లోనే తీసుకోండి. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై దిస్ అండ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ టేస్ట్ పక్కాగా వస్తుంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.